2016-2020 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన అవినీతి కేసుల్లో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులు అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన 13 ఎఫ్ఐఆర్లను ఏపీ హైకోర్టు గతంలో రద్దు చేసింది. విభజన తర్వాత విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ను ప్రత్యేక పోలీస్ స్టేషన్ గా అధికారికంగా నోటిఫై చేయలేదని అప్పట్లో ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టేసింది. అయితే ఇప్పుడు ఈ తీర్పును సుప్రీం రద్దు చేసింది. అవినీతి అధికారులపై దర్యాప్తు చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో ఏపీ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లుథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. ఏపీ అధికారుల అవినీతి కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ్ చంద్రిక, ఏపీ అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఏపీ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసినటువంటి డిఏ కేసు, అంటే ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినటువంటి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేసింది. హైకోర్టు తీర్పు వల్ల నిలిచిపోయినటువంటి దర్యాప్తును తిరిగి కొనసాగించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే 2016 నుంచి 2020 మధ్య కాలంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తాము ఏదైతే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కారణాలతో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు ద్వారా మొత్తం 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. అయితే ఈ కేసుల్లో నిందితులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలోని ఏసీబీ సిఐయుని ప్రత్యేక పోలీస్ స్టేషన్ గా ప్రభుత్వం నోటిఫై చేయలేదు. కాబట్టి ఆ యూనిట్ కి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం లేదని వాదించారు. ఈ వాదనను సమర్థించినటువంటి హైకోర్టు ఏసీబీ సిఐయు నమోదు చేసినటువంటి 13 ఎఫ్ఐఆర్లు చట్టబద్ధం కావు, కాబట్టి వాటన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్లుగా ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఈ డిఏ కేసులు, అవినీతి కేసులు అన్ని కూడా దర్యాప్తు పూర్తిగా నిలిచిపోయింది. ఈ హైకోర్టు తీర్పు వల్ల అవినీతి కేసులన్నీ కూడా టెక్నికల్ కారణాలతో కొట్టివేయబడే ప్రమాదం ఏర్పడటంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. అయితే ఈ కోర్టులో ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో ప్రధానంగా హైకోర్టు తీర్పు వల్ల అవినీతి కేసులన్నీ టెక్నికల్ కారణాలతో కొట్టివేయబడుతున్నాయి. కాబట్టి ఈ 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజనకు ముందు అమల్లో ఉన్న చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు మార్పు చేసే వరకు కూడా 2 రాష్ట్రాల్లో కొనసాగుతాయన్నది సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో ప్రధానమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు ఈ వాదనని అంగీకరిస్తూ హైకోర్టు తీర్పును తీవ్రంగా విమర్శిస్తూ దాన్ని పూర్తిగా రద్దు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా విభజనకు ముందు అమల్లో ఉన్నటువంటి చట్టాలు కొనసాగుతాయి. దీన్ని లీగల్ ఫిక్షన్ గా భావించాలి. దీనికి విరుద్ధంగా భావిస్తే రాష్ట్ర విభజన చట్టం ఉద్దేశమే నిర్వీర్యం అవుతుందంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు కేసులు నమోదు చేసినటువంటి వాటిపైన మళ్ళీ దర్యాప్తు చేయాలి, ఛార్జ్ షీట్ నమోదు చేయాలి. అయితే అంతవరకు కూడా ఈ 6 నెలలలోపు ఛార్జ్ షీటు, తుది నివేదికలు దాఖలు చేయాలి. దర్యాప్తు సమయంలో అరెస్టులు వంటి బలవంత చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఏసీబీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.